ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనకాపల్లి జిల్లా పర్యటనలో భాగంగా రెన్యూ సోలార్ అనేటువంటి సంస్థకి శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసి వారు కొన్ని విషయాలు ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడినటువంటి సందర్భాన్ని చూసాం. సహజంగా పరిశ్రమల శంకుస్థాపనకు వచ్చినప్పుడు కానీ, పరిశ్రమల ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు కానీ సహజంగా ముఖ్యమంత్రులు అనేటువంటి వ్యక్తులు వారి స్థాయిలో రాష్ట్రానికి సంబంధించినటువంటి వనరుల గురించి, ఇక్కడ ఉన్నటువంటి అవకాశాల గురించి, లేదా పారిశ్రామికవేత్తలకు ఇస్తున్నటువంటి సహకారం గురించి, వారికి ఏదన్నా ఇబ్బంది వస్తే మేము తోడుగా ఉంటాం అన్నటువంటి భరోసాని ఇవ్వడం, ఇవి సహజంగా ఇటువంటి వేదికల మీద జరగాల్సినటువంటి ప్రసంగాలు. వారు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. ఇప్పటి వరకు వారి పేరిట వచ్చినటువంటి ఒక కంపెనీ వారు ఈ 2 సంవత్సరాల పదవీ కాలంలో వారు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి ఒక్క పరిశ్రమ పేరు చెప్పమనండి. ఈరోజు వారు శంకుస్థాపన చేసినటువంటి రెన్యూ సంస్థ 2023 మార్చి 3వ తారీఖున విశాఖపట్నంలో జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్, గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగినటువంటి ఇన్వెస్టర్స్ సమిట్లో ఇదే సంస్థతో 95,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి చేసుకున్నటువంటి ఒప్పందంలో భాగంగా జరిగినటువంటి పరిశ్రమకు సంబంధించినటువంటి శంకుస్థాపన. ఇక్కడ ఈ ప్రాంతంతో పాటు అటు అనంతపూర్ కానీ మిగిలినటువంటి రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో కూడా సోలారు, విండ్ ప్రాజెక్టులు స్థాపిస్తామని చెప్పి వారు ప్రకటన చేశారు. సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి యూనిట్స్ కూడా స్థాపిస్తామన్నటువంటి మాట చెప్తూ ఆ పరిశ్రమకు సంబంధించినటువంటి శంకుస్థాపన ఈరోజు వారు చేయడం జరిగింది. అంటే మరొకసారి చంద్రబాబు నాయుడు గారి తాలూకా క్రెడిట్ చోరీ మరొకసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. నేను ఆ రోజు పరిశ్రమల శాఖ మంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో 2023 జనవరి 30వ తారీఖున ఒక డిప్లొమాటిక్ కాన్క్లేవ్ని ఢిల్లీలో నిర్వహించాం. అంటే మార్చి 3, 4 నిర్వహించినటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ సంబంధించి దానికన్నా ముందు ఒక రోడ్ షో నిర్వహించాలని, దేశంలో వివిధ నగరాల్లో వీటిని నిర్వహిస్తూ మొదటి సమావేశాన్ని ఢిల్లీలో మేము పెట్టినప్పుడు వివిధ దేశాలకు సంబంధించినటువంటి డిప్లొమాట్స్, వారితో పాటు ఈ సుమన్ సిన్హా, ఈ రెన్యూ పవర్ సంబంధించినటువంటి చైర్మన్ వారు ఆ రోజు ఆ వేదికను పంచుకున్నటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం. అదే వేదిక మీద నుంచి ఆ రోజు వారు ప్రకటన చేశారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెన్యూబుల్ పవర్కి సంబంధించి ఇది ఒక దిక్సూచిగా ఈ రాష్ట్రం ఉంది. సోలార్, విండ్, పంప్డ్ హైడ్రో స్టోరేజ్ సంబంధించినటువంటి పవర్ జనరేషన్కి ఇది దేశానికి ఆంధ్రప్రదేశ్ ఒక దిక్సూచి. సో ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి మేము అందరం కూడా సుముఖంగా ఉన్నామని చెప్పి ప్రకటన చేసి అప్పటి నుంచి మార్చి 3వ తారీఖు జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్లో ఇది ఒప్పందం జరగడం, వారు ప్రకటన చేయడం, దానికి సంబంధించి ఈ సంస్థ ఏర్పాటుకు సంబంధించినటువంటి జీవోలు కూడా మేమే ఇచ్చాం. మే మాసంలో కానీ తర్వాత మరో సందర్భంలో కానీ ఆ జీవో నెంబర్లు కూడా అవసరమైతే తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వానికి ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అంటే మరొకసారి క్రెడిట్ చోరీకి చంద్రబాబు నాయుడు గారు తెరలేపారు. విశాఖపట్నం జిల్లా ఒక వేదిక అయ్యింది. వారు కొన్ని వచ్చినప్పుడు ఏదన్నా 4 మంచి మాటలు చెప్పి ప్రజలకు ఉపయోగపడేది, పరిశ్రమలకు ఉపయోగపడేది, పారిశ్రామికవేత్తలకు ఉపయోగపడేది, ఈ ప్రాంతానికి ఉపయోగపడేది 4 మంచి విషయాలు ఈ ప్రాంతం కోసం, రాష్ట్రం కోసం చెప్పుంటే బాగుండేది. ఈ వేదికను దేనికి వాడుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి. బుద్ధున్నటువంటి వారు ఎవరన్నా ఇటువంటి వేదికల మీద రాజకీయ ప్రసంగాలు చేస్తారా అని అడుగుతా ఉంది.
రాజకీయ ప్రసంగాల్లో భాగంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నేరుగా టార్గెట్ చేస్తూ సందర్భం కాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననాన్ని చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో గడిచినటువంటి 3 రోజులుగా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఒకరోజు పార్థసారథి గారు మాట్లాడతారు, ఒకరోజు సవిత గారు మాట్లాడతారు, మరొకరు మాట్లాడతారు. ఈరోజు దానికి కొనసాగింపుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. ఒక పరిశ్రమ ఏర్పాటుకి సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చి మీరు వచ్చి చేసేటువంటి ప్రసంగాలు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననాన్ని మీరు చేయడానికి ఆ వేదికను వాడుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా నాయకత్వాన్ని వారు ప్రతిపాదించినటువంటి కొన్ని ప్రతిపాదనల్ని మీరు ఓర్వలేక తప్పుడు ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేస్తూ మీ పబ్బాన్ని గడుపుకునేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దస్తగిరి అనేటువంటి వ్యక్తి మొన్న కడపలో హత్యకు గురైతే దానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం. లేనిపోయినటువంటి ఆరోపణలు చేయడం. ఎక్కడ ఏ హత్య జరిగినా ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ జరిగినా దానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం అనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు చేస్తూ ఉన్నారు. దస్తగిరి అనేటువంటి వ్యక్తి వారి భార్య ఈరోజు ఒక పత్రికా సమావేశం పెట్టి అక్కడ ఉన్నటువంటి నిత్యానంద రెడ్డి గారు ఎవరైతే కడప మా డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి వ్యక్తి, ఆయనకి ఈ హత్యకి ఏ రకమైనటువంటి సంబంధం లేదు అనేటువంటి మాట చెప్పినా సరే లేదు, జగన్మోహన్ రెడ్డి గారే చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది అనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని. అసలు ఈ హత్య రాజకీయాలకి ఈ రాష్ట్రంలో ఈ హత్య రాజకీయాలకి తెరలేపినటువంటి వ్యక్తే చంద్రబాబు నాయుడు గారు. ఇది ఈరోజు కాదు, దాదాపు 40 సంవత్సరాల నుంచి 1985 నుంచి ఈ హత్య రాజకీయాలకి తెరలేపినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయం ఈ రాష్ట్రంలో రాజకీయాల పట్ల అవగాహన ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. అది దశరథ రామ్ దగ్గర నుంచి వంగవీటి మోహనరంగ గారి దగ్గర నుంచి ఇలాగ అనేక రకాలైనటువంటి హత్యలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ రాజారెడ్డి గారి హత్య దగ్గర నుంచి ఇటువంటివి అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో రాజకీయ హత్య రాజకీయాలకి పేటెంట్ ఎవరనంటే చంద్రబాబు నాయుడు గారు. ఆయన వచ్చి మా మీద ఆరోపణలు చేస్తారు, అది కూడా ఇటువంటి వేదికల మీద చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయాల వల్ల ఆయన వేసినటువంటి ఎత్తుగడల వల్ల ఆయన ఆ పార్టీని స్థాపించినటువంటి ఎన్టీ రామారావు గారి తాలూకా మరణానికి కూడా కారణం చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి హత్య రాజకీయాలు ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చర్చ ఏదైతే ఉందో, అమరావతికి సంబంధించి ఒక ప్లాన్ బి ఆప్షన్ని జగన్మోహన్ రెడ్డి గారు మొన్న చెప్పడం జరిగింది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాలని కలిపి క్యాపిటల్ రీజియన్గా మీరు పెడితే విజయవాడ గుంటూరు హైవేకి అనుకొని ఒక 10,000 కోట్ల రూపాయలు ఈ 3 ప్రాంతాలని కలుపుతూ ఒక 10,000 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెడితే ఆ ప్రాంతం బాగుపడుతుంది. ఎక్కడో అమరావతి అనేటువంటి ఒక 25-26 గ్రామాల ప్రాంతాల్లో తీసుకొని వెళ్ళి మీరు 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే మిగిలినటువంటి రాష్ట్రం ఏమైపోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదిస్తే చేసినటువంటి ప్రాంత ప్రతిపాదనని పక్కన పెట్టి పేరు ప్రతిపాదన తీసుకొని వచ్చి హేళన చేసేటువంటి కార్యక్రమం. లేదు మావిగన్, మీకు నచ్చలేదు పేరు, నీకు నచ్చిన పేరు పెట్టుకో, నీకు పేరు నచ్చలేదా ప్రతిపాదన నచ్చలేదా అనేటువంటి చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. నాకు ఆ పేరు నచ్చలేదు, మావిగన్ అంటే జగన్ గుర్తొస్తున్నాడు,
మావిగన్లో గన్ ఉంది కాబట్టి జగన్ గారు గుర్తొస్తున్నారంటే పేరు మార్చండి, మీకు వేరే పేరు, మీకు నచ్చిన పేరు పెట్టుకోండి. అంతే తప్ప ఆ పేరుని పట్టుకొని దాన్ని ఊరేగిస్తూ ఏదో హేళన చేస్తూ, అంటే మీకు మచిలీపట్నంలో మేము ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉండగా 5,000 కోట్ల రూపాయలు పెట్టి పోర్టు నిర్మాణాన్ని ప్రారంభించినటువంటి ఘనత మాది. ఆ ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలంటే, ఒక పోర్టు ఆధారిత పరిశ్రమలు రావాలంటే పూర్వం నుంచి ఉన్నటువంటి మచిలీపట్నం బందర్ పోర్టు నిర్మాణం జరిగితే ఆ ప్రాంత రూపురేఖలు మారుతాయి అని చెప్పి ఆ ప్రాంతానికి 5,000 కోట్ల రూపాయలు పెట్టి పోర్టు నిర్మాణాన్ని మొదలుపెట్టి దాదాపు 40-50% పనులు పూర్తి చేసాం మేము అధికారంలో ఉండగా. సో అందుకనే పోర్టు నగరాన్ని కలుపుతూ విజయవాడ, గుంటూరు ట్రేడ్ సెంటర్స్ గా ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ 3 ప్రాంతాలు కలిస్తే దాదాపు 150 కిలోమీటర్ల మేర పరిధి ఉంటుందని చెప్పి ఓ ప్రతిపాదన చేస్తే, ఆ ప్రతిపాదనని ఆ ప్రాంతాన్ని పక్కన పెట్టి పేరుని పట్టుకొని ఏలాడతారు చంద్రబాబు నాయుడు. చెప్పండి రాష్ట్ర ప్రజలకి, చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సింది లేదు మచిలీపట్నం పనికిరాదు, విజయవాడ పనికిరాదు, గుంటూరు నగరం పనికిరాదు. చెప్పండి చంద్రబాబు నాయుడు గారు, ఈ 3 ప్రాంతాలు పనికిరావు, అమరావతిలో ఉన్నటువంటి 26 గ్రామాలే పనికొస్తాయి, అక్కడే నేను మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద అంతా అక్కడే దారిపోస్తాను, అక్కడే నీళ్లు తోడుకుంటాను, అక్కడే గోతులు తవ్వుతుంటాను అని చెప్పండి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలకి. మీరు చేసినటువంటి మంచి ప్రతిపాదనలు పక్కన పెట్టి మీరు ఇటువంటి వేదికల మీదకి వచ్చి మీరు హత్యా రాజకీయాల గురించి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ఫోబియా పట్టుకుంది మీకు, ఈ మావిగన్ ఫోబియా పట్టుకుంది మీకు. జగన్మోహన్ రెడ్డి గారిని మీకు ఎందుకు, మీకు అధికారం ఇచ్చారు, 164 సీట్లు ఇచ్చారు మీ కూటమికి. గతంలో ఎప్పుడు లేని విధంగా మీకు ఆ మెజారిటీ వచ్చింది. ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది మీ మీద. ఇవన్నీ పక్కన పెట్టి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఏ వేదిక ఎక్కినా జగన్మోహన్ రెడ్డి గారు. అది రాజకీయ సభ అయినా జగన్మోహన్ రెడ్డి గారే, పారిశ్రామిక సభ అయినా జగన్మోహన్ రెడ్డి గారే, రైతులతో చర్చ అయినా జగన్మోహన్ రెడ్డి గారే, మహిళలతో భేటీ అయినా జగన్మోహన్ రెడ్డి గారే. అనేటువంటి భయం పట్టుకుంది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు అంటే నేను ఏమీ చేయలేకపోతున్నాను, రాష్ట్రంలో పరిపాలన నాకు చేత కాలేదు, ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోలేకపోతున్నాను, ఇచ్చినటువంటి ప్రతి మాట జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకున్నారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రకమైనటువంటి వ్యక్తిత్వ హననం చేస్తే తప్ప మనం ఆయన్ని ఎదుర్కోలేము అనేటువంటి భయం చంద్రబాబు నాయుడు గారిలో కనబడతా ఉంది. ఈరోజు ఆ సభలో అదే రుజువైంది. చంద్రబాబు నాయుడు గారికి భయం 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 అది పుట్టించింది ఎవడు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయం ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. సో డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు మీ క్రెడిట్ చోరీని, మీ డైవర్షన్ పాలిటిక్స్ని, మీ హత్యా రాజకీయాల్ని ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునేటువంటి పని చేయండి, ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునేటువంటి కార్యక్రమం చేయండి. రాజకీయ పారిశ్రామిక సభల్ని రాజకీయ సభలుగా మార్చకండి. హత్యా రాజకీయాల్ని ఆద్యం పోసింది మీరు. దయచేసి ఈ విషయాలన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికన్నా మీలో మార్పు రావాలని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకుంటూ, మరి ఈరోజు జరిగినటువంటి ఆ కార్యక్రమం, ఆ రెన్యూ పవర్ అనేటువంటి సంస్థ 2023 మార్చి 3 జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్లో చేసుకున్నటువంటి ఒప్పందంలో భాగంగా ఈరోజు ఈ రాష్ట్రానికి ఆ సంస్థ వచ్చినందుకు మరొకసారి వారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, మీ రాజకీయ కార్యక్రమాలని, రాజకీయ ఆలోచనల్ని ప్రతి వేదిక మీద దయచేసి రుద్దొద్దని చెప్పి మీ ద్వారా వారిని కోరుకుంటా ఉన్నా.